हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా మనలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. కొంతమంది అయితే బట్టతల సమస్యతో కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ రెమెడీ ఫాలో అయితే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా బలంగా పెరుగుతుంది. జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. ఈ రెమెడీ కోసం మనం కేవలం మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. ఈ మూడు కూడా మనకు సులువుగా అందుబాటులో ఉండేయే. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మనలో చాలా మంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే కొన్ని రకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఒకవేళ ప్రయోజనం ఉన్నా తాత్కాలికంగానే ఉంటుంది. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సహజ సిద్ధమైన ఉత్పత్తులతో మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాకపోతే కాస్త ఓపికగా చేసుకోవాలి. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకుని 2 స్పూన్ల ఆవ నూనె తీసుకోవాలి. ఆవ నూనె జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది. మన పురాతన కాలం నుండి ఆవ నూనెను జుట్టు సంరక్షణలో సహాయపడుతుందని వాడుతున్నారు. ఆవ నూనె మంచి మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. డ్రై హెయిర్ని తగ్గిస్తుంది. నిర్జీవమైన జుట్టును నివారిస్తుంది. చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. జుట్టు మృదువుగా ఉండేలా చేస్తుంది. ఘాటైన వాసన ఉన్న ఆవ నూనె దానికి తగ్గట్టుగా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఇక ఆ తర్వాత 2 స్పూన్ల కొబ్బరి నూనెను వెయ్యాలి. కొబ్బరి నూనె జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో ఉన్న పోషకాలు జుట్టుకు బలాన్ని అందిస్తాయి. జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు పొడిగా లేకుండా చేస్తుంది. అలాగే కొబ్బరి నూనెలో ఉండే లూరిక్ యాసిడ్ జుట్టు మొదల్లోకి చొచ్చుకుని పోయి జుట్టు మొదళ్లను ఉత్తేజపరిచి జుట్టు బాగా పెరిగేందుకు సహాయపడుతుంది. ఇక ఆ తర్వాత అలోవెరా జెల్ 1 స్పూన్ తీసుకోవాలి. అలోవెరా జెల్ అయినా వాడవచ్చు, లేదా పెరట్లో ఉన్న అలోవెరా మొక్క నుంచి తీసుకున్న జెల్ అయినా వాడవచ్చు. అలోవెరా ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. జుట్టును రిపేర్ చేస్తుంది. చుండ్రు సమస్యను తొలగిస్తుంది. ముడత కణాలను తొలగిస్తుంది. జుట్టు మెరుస్తూ మృదువుగా కాంతివంతంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. ఆవ నూనె, కొబ్బరి నూనె, అలోవెరా జెల్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలోవెరా నేచురల్ కండిషనర్గా కూడా పనిచేస్తుంది. ఈ మిశ్రమం బాగా కలిసిపోయింది కదా. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోవటానికి ముందు తలకు బాగా పట్టించి హెయిర్ క్యాప్ పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలాగే చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది. జుట్టు చివర్లో కొంతమందికి చిట్లిపోతూ ఉంటాయి. ఆ సమస్య కూడా తొలగిపోతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తల మీద దురద ఉన్న తొలగిపోతుంది. చుండ్రు సమస్య కూడా జుట్టు రావటానికి ఒక కారణం. కాబట్టి చుండ్రు సమస్యను కూడా తగ్గించుకోవాలి. ఈ ప్యాక్ చుండ్రు సమస్యను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి.